భూమిని దాటి విశ్వంలో మరో చోట నివాసం ఏర్పరచుకోవాలనే ఆలోచన ఎన్నో శతాబ్దాలుగా మానవ జాతిని ఊరిస్తోంది. ఈ ప్రయాణంలో మనకు అత్యంత దగ్గరగా ఎక్కువ ఆశలు రేకెత్తిస్తున్న గ్రహం అంగారక గ్రహం. భూమికి అనేక పోలికలు ఉన్న కారణంగా మార్స్పై మానవ నివాస ఏర్పాటు చేయడం సాధ్యమని శాస్త్రవేత్తలు, అంతరిక్ష సంస్థలు గట్టిగా నమ్ముతున్నాయి. అయితే ఇది కేవలం ఒక కల మాత్రమే కాదు, ఎన్నో సవాళ్లు, అనుకూలతలతో కూడిన ఒక సుదీర్ఘ ప్రయాణం. అంగారక గ్రహంపై మనం ఎందుకు నివసించాలనే ప్రశ్నకు చాలా బలమైన కారణాలు ఉన్నాయి. భూమిపై జనాభా పెరుగుదల, వనరుల తరుగుదల, వాతావరణ మార్పులు లేదా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మానవజాతి అంతరించిపోకుండా ఉండడానికి ఒక బ్యాకప్ ప్లాన్గా అంగారక గ్రహం ఉపయోగపడుతోంది. అయితే భూమిపై ఏదైనా భారీ గ్రహశకలం ఢీకొన్నా, అణుయుద్ధం జరిగినా, ఒకవేళ భూమిపై జీవనం కష్టమైతే అప్పటికీ అంగారక గ్రహంపై నివసించే మానవ కాలనీలు మన జాతి మనుగడను కాపాడగలవు. అంగారక గ్రహం ఉపరితలం క్రింద భారీ మొత్తంలో మంచు రూపంలో నీరు ఉందని తాజా పరిశోధనలు ధృవీకరించాయి. ఈ నీటిని వడగట్టి శుద్ధి చేసి త్రాగడానికి, పంటలు పండించడానికి, ఆక్సిజన్ తయారు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. నీరు లభించడం అనేది అక్కడి నివాసానికి అతి ముఖ్యమైన అనుకూలత. మార్స్ నేలలో ఇనుము, అల్యూమినియం, టైటానియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించి మనం నిర్మాణాలు చేపట్టవచ్చు, యంత్రాలను తయారు చేయవచ్చు. అలాగే అంగారక గ్రహంపై కార్బన్ డయాక్సైడ్ సమృద్ధిగా ఉంది. దీనిని ఇంధనం తయారు చేయడానికి, గ్రీన్ హౌస్ ప్రభావం కలిగించి వాతావరణాన్ని వేడి చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అంగారక గ్రహంపై నివసించడం వల్ల మానవజాతి యొక్క సాంకేతిక పరిజ్ఞానం, వైద్యశాస్త్రం, జీవశాస్త్రం వంటి ఎన్నో రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఒక కొత్త ప్రపంచంలో జీవించడానికి అవసరమైన పరిష్కారాలను కనుగొనడం ద్వారా మనం భూమిపై ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా కొత్త ఆలోచనలు లభిస్తాయి. అక్కడి పరిస్థితులను తట్టుకునేలా నిర్మించే పరికరాలు, జీవన వ్యవస్థలు భవిష్యత్తులో భూమిపై కూడా ఉపయోగపడవచ్చు. అంగారక గ్రహంపై కాలనీలు ఏర్పరచడం అనేది మానవ జాతి చరిత్రలో ఒక గొప్ప సాహసం. ఇది మనకు సరికొత్త స్ఫూర్తిని, లక్ష్యాలను అందిస్తోంది. ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించడం ద్వారా మనం ఒక సమాజంగా మరింత ఏకతాటిపైకి వచ్చి సహకార స్ఫూర్తిని పెంచుకోవచ్చు. అంగారక గ్రహంపై నివసించడం అనేది ఒక గొప్ప కళ అయినా అది అంత సులభమైనదేమీ కాదు. దీనికి ఎన్నో సవాళ్లు, ప్రతికూలతలు ఉన్నాయి. అంగారక గ్రహంపై వాతావరణం భూమి కంటే చాలా భిన్నంగా ఉంటుంది. వాతావరణ పీడనం భూమి కంటే కేవలం 1% మాత్రమే ఉంటుంది. దీనివల్ల మానవ శరీరం క్షణాల్లోనే విచ్ఛిన్నమవుతుంది. అక్కడ బయట తిరగాలంటే ప్రత్యేకమైన, గట్టిగా ఉండే అంతరిక్ష దుస్తులు తప్పనిసరి. అంగారక గ్రహం నేల పెర్క్లోరేట్లు అనే రసాయనాలతో నిండి ఉంది. ఇవి చాలా విషపూరితమైనవి. ఈ ధూళి మనిషి ఊపిరితిత్తుల్లోకి వెళ్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ధూళి చాలా సూక్ష్మంగా, పదునుగా ఉంటుంది. ఇది యంత్రాలను కూడా దెబ్బతీస్తోంది. అంతరిక్ష దుస్తుల రక్షణ పొరలను కూడా చీల్చగలదు. దీనివల్ల ఆహారం పండించడం కూడా చాలా కష్టమైన పని. అంగారక గ్రహానికి భూమి లాంటి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం లేదు. దీనివల్ల సౌర రేడియేషన్, విశ్వకిరణాలు నేరుగా ఉపరితలంపై పడతాయి. ఈ రేడియేషన్ ప్రభావం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే అక్కడి నివాసాలను భూమి లోపల లేదా రక్షణ పొరలతో నిర్మించాల్సి ఉంటుంది. అంగారక గ్రహానికి ఒక మనిషిని పంపడానికి అయ్యే ఖర్చు కొన్ని $100 కోట్ల ఉంటుంది. అలాగే ఈ ప్రయాణం చాలా ప్రమాదకరమైనది కూడా. ప్రయాణం చేయడానికి సుమారు 6 నుండి 9 నెలలు పడుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వ్యాయామగముల శరీరాలు గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల బలహీనపడతాయి. ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది. కండరాలు క్షీణిస్తాయి. కంటి చూపు కూడా ప్రభావితం అవుతుంది. ఒక చిన్న బృందం సుదీర్ఘకాలం పాటు భూమికి దూరంగా ఒంటరిగా జీవించడం వల్ల మానసిక ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. అందుకే వ్యోమోగముల ఎంపికలో శారీరక సామర్థ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. అంగారక గ్రహంపై నివాసం అనేది ఒక కల్పన కాకుండా వాస్తవ రూపం దాల్చడానికి స్పేస్ ఎక్స్, నాసా వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్షిప్ అనే భారీ అంతరిక్ష నౌకను తయారు చేస్తోంది. దీని ద్వారా 100 మందిని అంగారక గ్రహానికి పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాసా కూడా ఆర్టెమిస్ మిషన్ ద్వారా మొదట చంద్రుడిపై స్థిర నివాసం ఏర్పాటు చేసి దానిని అంగారక గ్రహం ప్రయాణాలకు ఒక కేంద్రంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. అంగారక గ్రహంపై మనం బ్రతుకుతామా అనే ప్రశ్నకు సమాధానం ఇప్పటికీ కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఉన్న మానవజాతి సాహసం, సంకల్పం ముందు అవి చిన్నవిగా మారవచ్చు. ఒకరోజు అంగారక గ్రహంపై కూడా మానవులు నివసించే రోజు కూడా రావచ్చు. అది మనకు ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త ఆరంభం అవుతుందనే చెప్పాలి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.